శివం బజే లాస్ట్ మంత్ థియేటర్లో రిలీజ్ అయింది అనమాట. నేనైతే థియేటర్లో మిస్ అయినా. ఇవాళ అయితే ఓటీటీకి వచ్చింది. ఏంద్రా దీని సంగతి ఏంద్రా అని చూద్దాం చెప్పి సినిమా అయితే మొదలుపెట్టిన భయ్య. సినిమా చూస్తున్నప్పుడు నాకైతే అసలు సినిమా స్టార్ట్ అయిన పాయింట్కి ఎండ్ అయిన పాయింట్కి ఏమన్నా సంబంధం ఉందా, ఈ విధంగా నేను సినిమా తీసేది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నేను ఏ సినిమా చూస్తున్నప్పుడైనా సరే నాకు అనిపిస్తుంది అనమాట, బాగుంది బాగలేదు అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇలా కాదురా బాబు, ఇలా తీసుంటే బాగుండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. సినిమా స్టోరీ లేని విషయానికి వచ్చినట్లయితే మొట్టమొదటి ఏంటంటే పాకిస్తాన్ అన్నారు, చైనా అన్నారు, వాళ్ళంతా వచ్చి ఇండియా మీద దాడి చేస్తున్నారు. చాలా గొప్ప స్టోరీలేనే, కానీ ఇంప్లిమెంట్ అయితే కొద్దిగా బిడిసి కొట్టింది అనమాట. ఎందుకంటే ఆ యాక్టర్స్ని చూస్తున్నా, అండ్ ఆ తాలిబాన్లను చూస్తున్నా, టెర్రరిస్టులు చూస్తున్నా, పగటి వేషకాలు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది, కానీ టెర్రరిస్టులు అనేటటువంటి ఫీలింగ్ రాలా. అండ్ కొద్దిగా మన ఇండియన్స్కే మేకప్ వేసి కొద్దిగా కళ్ళు మూసి వాళ్ళని చైనా వాళ్ళని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. నమ్మశక్యంగా లేదనమాట. ఎవరు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళరు కాబట్టి అది లేకపోవడంతో సినిమా అయితే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే హీరోకి లాస్ట్కి కుక్క ఒంట్లోకి రావడం ఏంది భయ్య, ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. ఆ కుక్క ప్లేస్లో పులినే పెట్టొచ్చు కదా, పోనీ చిరుత పులినే పెట్టొచ్చు కదా. ఎందుకంటే మన మహాశివులు వారు చిరుత పులి చర్మాన్ని వేసుకొని ఉంటాడు అనమాట. ఆ కుక్క ప్లేస్లో చిరుత పులునో ఆ లయన్నో పెట్టినట్టయితే ఇంకొద్దిగా హైప్ వచ్చేది అనమాట. అసలు మనిషి కళ్ళకి కుక్క కళ్ళు సెట్ అవుతాయా, పోనీ కళ్ళే మార్చారనుకున్నాం. ఇప్పటికి చాలా మందికి కళ్ళు మారుతూనే ఉన్నాం అనమాట. మనిషి కళ్ళు మనిషికి మారుస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా ఇది కాదనమాట. కానీ కుక్క కళ్ళు మార్చినంత మాత్రాన కుక్క జ్ఞాపకాలు ఈ మనిషికి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఇదే ఓవర్ రా అంటే ఇంకా లాస్ట్లో శివులు వారిదే కొద్దిగా పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అదైతే పూర్ గ్రాఫిక్స్ అని చెప్పుకోవచ్చు. మనకు తెలియంది ఏది ట్రై చేయకూడదు. అంటే ఇప్పుడు చూపిస్తున్నాం అంటే హనుమాన్ మూవీలో హనుమంతులను చూపించారు, ఆదిపురుషులో రామును చూపించారు, ఆ రేంజ్ లో చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ నాకు అక్కడ కూడా అబ్బా అనేటటువంటి ఫీలింగ్ రాలా. దీనివల్లే థియేటర్లో అంతగా అలరించలేక త్వరగా ఓటీటీకి వచ్చింది అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది అనమాట. సినిమా అయితే చాలా మంచి స్టోరీ, కానీ దాని ఇంప్లిమెంట్ అయితే పోయింది. గ్రాఫిక్స్ కార్డ్ అయితే దెబ్బ కొట్టింది. అర్థం పర్థం లేకుండా వచ్చేటటువంటి ఫైట్ సీన్లు, అక్కడక్కడ ఇల్లాజికల్ సాంగ్స్, ఇంకా లవ్ స్టోరీ కూడా అంత గొప్పగా అనిపించడం సినిమాకి అయితే బాగా మైనస్ అనిపించింది. మరి మీరు చూసారా లేదా ఓటీటీలో?